మీకు చేరవేస్తూనే ఉన్నాము. సో తాజాగా ఈ ఘటనలో కొండయ్య కూడా 2 రోజుల క్రితం అక్కడే సిగ్నల్ ట్రేస్ అయినట్టుగా అనుమానం అయితే వచ్చింది. కానీ ఇప్పుడు కొండయ్య తర్వాత ఆ అమ్మాయి సొంత అన్న, రక్తం పంచుకుని పుట్టిన అన్న బ్రహ్మయ్యని విచారించగా అసలు విషయం బయటపడింది. జులాయిగా తిరిగేటువంటి ఆ లోకేష్తో తిరుగుడు మాకు నచ్చడం లేదు, ఆయనతో ప్రేమ నచ్చడం లేదు, పలుమార్లు వారించాం, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయం, వినకపోవడం మూలంగానే ఈ రకంగా హతమార్చామని చెప్పి పరువు హత్యలో భాగంగా ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఎస్ కిషోర్, ప్రస్తుతం ఏంటి ఇంకా కేవలం కొండయ్య ఆ తర్వాత బ్రహ్మయ్య ఇద్దరే ఉన్నారా? అక్కడికి సురేంద్ర కూడా వెళ్ళాడు, తర్వాత ఆ అమ్మాయి తల్లి కూడా వెళ్ళింది, వీళ్ళ భాగస్వామ్యం కూడా ఏమైనా ఉందా? ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? ఇంకా పోలీసులు వాళ్ళని వెతికే పనిలో ఉన్నారా? సురేంద్ర అండ్ అమ్మాయి తల్లి ఎక్కడున్నారు? ఈ ఘటనలో కేవలం కొండయ్య బ్రహ్మయ్య పాత్రతో పాటు అటు సురేంద్ర పాత్ర ఏంటన్నటువంటి విషయం కూడా ఇప్పటికే పోలీసు ఒక క్లారిటీకి వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది పరువు హత్య కాబట్టి కుటుంబ సభ్యులే చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా సురేంద్ర పాత్ర ఏంటి, అదే విధంగా కొండయ్య పాత్ర ఏంటి, కొండయ్య ఏం చేశాడు అన్నటువంటి విషయం పైన కొంత క్లారిటీ వచ్చింది పోలీసులకు. ఎవరు బయట కాపు కాశారు, ఎవరు ఈ పథకం ప్రకారం ఈ పని చేశారు అన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈ విషయంలో కూడా పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఈ మిస్టరీ వీడే పరిస్థితి ఉందన్నటువంటి భావన మనం మొదటి నుంచి కూడా వ్యక్తం చేశాం. కానీ ఇక్కడ ప్రధానంగా ఈ రోజు ఏదైతే జరిగినటువంటి విచారణలో కూడా అటు దిమ్మ తిరిగే నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయన్నటువంటి వాస్తవాలు కూడా కొన్ని వెలుగులోకి వచ్చాయన్నటువంటి విషయం తెలుస్తుంది. అందులో భాగంగానే అన్నలే ఇది ఈ పథకం ప్రకారం దీన్ని హత్య చేశారన్నటువంటి భావన అటు వ్యక్తం చేసినప్పుడు పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ తల్లి పాత్ర కావచ్చు, ఇతరత్ర పాత్ర ఏముంది, అదే విధంగా దీని వెనక అసలు ఇంకా ఏముంది అన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు గతంలో కూడా లోకేష్ తో తిరుగుతున్న సందర్భంగా కూడా వాళ్ళు మందలించామన్నారు, ఆ తర్వాత మా చెల్లిని కొట్టాం తిట్టామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇలా పలు అనుమానాలకు దారితీసేటువంటి విషయాలను కూడా అక్కడ మీడియా పరంగా చెప్పినటువంటి సందర్భంగా కూడా వాటన్నిటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా వాళ్ళ వీడియోలు రిలీజ్ చేయలేదు అన్నటువంటి విషయం పైన కొంత క్లారిటీ కూడా పోలీసులకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే వీడియోలు రిలీజ్ చేస్తే ఆ వీడియోలు కొంత ఎవరైతే ఈ కుట్రకు చేశారో ఆ కుట్ర నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నటువంటి భావనతో కూడా పోలీసులు కొంత ఈ వీడియో రిలీజ్ చేసి ఉండకపోవచ్చు అన్నటువంటి భావన కూడా పోలీస్ వర్గాల్లో వినిపిస్తున్నప్పుడు. ఎందుకంటే ఎవరైనా నిందితుడు అసలు అక్కడ ఆనవాళ్లు లేకుండా చేసినటువంటి సందర్భం, అయితే ఆనవాళ్లు లేకుండా చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా ఇందులో కొంత కీలకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఎందుకంటే మనం వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకమైంది. ఎందుకంటే గత వారం రోజులుగా ఎస్పీ అక్కడే మకాం వేశారంటే ఏ స్థాయిలో ఆయన విచారణ కొనసాగించారో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులను కూడా మనం ఇందులో కొందరు తప్పుపడుతున్నటువంటి, అయితే పోలీసులను ఇందులో తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 1కి 4 సార్లు సురేంద్రకి ఆ తల్లికి కూడా విషయం తెలిసే ఉంటుంది. వాళ్ళు కూడా డెఫినెట్ గా వాళ్ళ పార్టిసిపేషన్ గురించి పక్కన పెడితే వాళ్ళకు కూడా ఈ రకంగా జరిగి ఉంటుంది అనేది అనుమానం డెఫినెట్ గా. బికాస్ సొంత కొడుకే ఈ రకంగా పాల్పడ్డాడు అంటే డెఫినెట్ గా తెలిసే ఉంటుంది. వాళ్ళు దాచే ప్రయత్నం చేశారా లేకుంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనోజ్ ఏంటంటే తల్లికి అదే విధంగా సురేంద్రకు తెలియకుండా ఈ ఘటన జరగది కాదు. ఇదేదైతే విద్యార్థిని హత్య ఒకరితో ఇద్దరితో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే గండికోటలో నిత్యం పర్యాటకులు వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో అన్నల పాత్ర ఉంది. అయితే అన్నలు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, ఎవరెవరు అన్నటువంటి విషయం పైన కూడా కొంత క్లారిటీ పోలీసులకైతే వచ్చినట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే ఈ విధంగా ఏదైతే తల్లికి కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే తల్లి సెల్ ఫోన్ లో నుంచే ఇక్కడ ప్రధానంగా అక్కడికి లోకేష్ మెసేజ్ చేశాడు ఏదైతే ఇన్స్టాలో. అంటే తల్లి సెల్లుకు తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది? ప్రధానంగా బిడ్డలకే ఉంటుంది. ఎవరైనా కొడుకు కావచ్చు, అదేవిధంగా తన మరిది కొడుకు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు తీసుకొని ఆ సెల్ ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే చెక్ చేసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కూడా మనం మొదటి నుంచి వ్యక్తం చేశాం. అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఓ విద్యార్థిని అదే కళాశాలలో చదువుతుంది, తనతో పాటు సన్నిహితంగా వ్యవహరిస్తున్న పాప కాబట్టి ఆమెకు శుక్రవారం రోజే ఈ విషయాన్ని చెప్పిందన్నటువంటి విషయాన్ని కూడా మనం అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అంటే శుక్రవారం రోజే వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రీ ప్లాన్డ్ గా
ఒక పరువు హత్యగానే అటు పోలీసులు భావించే ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు కాబట్టి ఈ మిస్టరీ మర్డర్ వీడడానికి ప్రధాన కారణమైనటువంటి భావనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు పూర్తి స్థాయికి ఒక విచారణ పూర్తి అయినటువంటి పరిస్థితి అనంతరం కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు కానీ లేకుంటే రేపు కానీ ప్రధానంగా ఈ వ్యవహారం పైన కూడా మీడియా సమావేశం కూడా అటు పోలీసులు మీడియా సమావేశం పెట్టి వెల్లడించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనం. రైట్, థ్యాంక్ యూ కిషోర్. స్టే టు అప్డేటెడ్. ప్రజెంట్ అక్కడ జరిగేటువంటి విషయాలపైన పోలీసులు ఏం చెప్తున్నారు మాకు కూడా అప్డేట్స్ ఇస్తే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి గండికోట రహస్యానికి సంబంధించి ఏదైతే జరిగిందో 8 రోజుల పాటుగా ఈ అమ్మాయికి సంబంధించి మరణం ఎలా సంభవించింది, ఎవరు చేసి ఉంటారు, ఎలా జరిగింది, ఒక్కరికారు ఇద్దరు. ముందుగా లోకేష్ అన్నారు, లోకేష్ తర్వాత సురేంద్ర పెడతల మీదకి వచ్చింది, సురేంద్ర తర్వాత ఇంకా రకరకాల ఊహాగానాలు బయట ఉన్నాయి. ఆకతాయిలు అన్నారు, చిల్లర వేదలు అన్నారు, మారక ద్రవ్యాలు సేవించి కొంతమంది వ్యక్తులు తనపై ఈ రకంగా ప్రవర్తించారని అత్యాచారం అన్నారు, గాయాలు లేవన్నారు, రకరకాలుగా కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉండే. కానీ ప్రతిది గుట్టు విప్పే ప్రయత్నం, ఆ చిక్కుములని వదిలించే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. సో ఎటువంటి లైవ్ కవరేజ్ని మేము ఇచ్చాం, మీరు చూసే ఉంటారు. గండికోటకు సంబంధించిన ఆ అమ్మాయి మరణం తర్వాత కంటిన్యూస్ కవరేజ్ని మీకు అందించే ప్రయత్నం చేసాం. అనేక అనుమానాలు, అనేక సందేహాలు కూడా ఉన్నాయి. పోలీసులని సైతం మీరు చేసేటువంటి ఆలస్యమే డెఫినెట్గా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది, అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పి మేము చెప్పే ప్రయత్నం చేశాం. సో ఆర్టీవీ మీకు లైవ్ కవరేజ్ అందించింది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించింది. ఆ తర్వాత తాజాగా పోలీసుల మొదట కొండయ్య బ్రహ్మయ్యలు ఎటువంటి కన్ఫెషన్ ఇచ్చారో కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అధికారికంగా పోలీసులు కూడా దీన్ని ధృవీకరించే అవకాశం కనబడుతోంది. సో కొన్ని కామెంట్స్ చదువుతాను నేను ఇక్కడ. సో ఆ కామెంట్స్ చూస్తాను నేను ఇప్పుడు ఒకసారి. మీ అందరి కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ సూపర్, ఇప్పటికీ కేసు తేల్చారని చెప్పి రాజు ఎసర్లా అంటున్నారు. సో అమరీష్ పురి నిజమైన బలవంతంగా ఒప్పించారా, పోలీసులు ధృవీకరిస్తారు ఇక మరది. శివశంకర్ రెడ్డి ఫస్ట్ బాడీని చూపించి కొండయ్యని 3rd డిగ్రీ చేసి ఉంటే అప్పుడే చెప్పేవాడు అనే కామెంట్ వచ్చింది. ఇక తల్లిని కూడా అరెస్ట్ చేయాలనేది కేసీహెచ్ కామెంట్ చేశారు. సో తనకు 17 సంవత్సరాలకే అలవి కాకుండా తిరిగితే చంపక కోటిరత్నం గారు మీ కామెంట్స్ని ఏకీభవించను. నిజంగా ఒక అమ్మాయి మైనర్గా ఉంది, చెప్పినా వినలేదంటే డెఫినెట్గా మీరు చెప్పి ఒప్పించండి, ప్రేమించి మాట్లాడండి, అమ్మాయితో దగ్గర తీసుకొని మాట్లాడండి, తల్లి ప్రయత్నం చేయాలి, అన్న ప్రయత్నం చేయాలి. అంతేగాని కొడతాం తిడతామంటే ఆ అమ్మాయి అప్పటికే ఇంకా మెచ్యూరిటీ రాలేదు. తర్వాత ఆ అమ్మాయికి ఇంకా ఈ రకంగా ఇబ్బంది పెడతామంటే ఎలా? ఇక మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, ప్రూఫ్స్ లేకుండా వాళ్ళే ఎలా అంటున్నారని చెప్పి అమరీష్ పురి అంటారు. ప్రూఫ్స్ చూపించాల్సింది అక్కడ పోలీసులు. సో గుడ్ ఛానల్, సూపర్ సార్, ఇప్పటికే నిజం తేల్చారని చెప్పి శివ కామెంట్ చేశారు. శివశంకర్ రెడ్డి కామెంట్ చేశారు. అందుకు అలా నెక్స్ట్ మస్తానీ వలీ షేక్ కామెంట్ చేశారు. చంపిన వాళ్ళను అడిగే విధంగా చంపాలి, ఒక ఒంటరి ఆడబిడ్డను చంపడానికి మీరు ఎవరు మంచి చదవలేదని చెప్పి అంటున్నారు ఆయన. శివశంకర్ రెడ్డి అంటున్నారు, నీ ఛానల్కి దమ్ముంటే కొండయ్య బ్రహ్మయ్య ఫోటో చూపించమని చెప్పన్నారు. దమ్ముండడం కాదు, ఏదైనా ఎటువంటి అంశమైనా కూడా కేవలం ఆర్టీవీ మాత్రం అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. నాకున్నటువంటి ఎక్స్పర్ట్స్ టీమ్, మా ఎక్స్పర్ట్ జర్నలిస్టు, మా స్ట్రింగర్లు, రిపోర్టర్లు మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలు విస్తరించి ఉన్నారు. ఏ అంశమైనా తీసుకోండి, డెఫినెట్గా మీరు కనుక ఒకసారి ఫోన్ చూసి న్యూస్ చూడాలంటే ఆర్టీవీ తప్ప ఏది కనబడదు. అటువంటి అప్డేట్స్ని మీకు ఆర్టీవీ మాత్రం అందిస్తుంది. సో ప్రజెంట్ దమ్మడిగావు కదా, ఆ కొండయ్య ఫోటో కూడా చూపిస్తున్నా, ఫోటోనే కాదు కేవలం వీడియో కూడా చూపిస్తున్నా నీకు నేను. ఎంత దారుణంగా కొట్టారో ఆ అమ్మాయిని పాపమని కామెంట్ వస్తుంది. సో మహాత్మా అని ఇంకో కామెంట్, తర్వాత పిల్ల తల్లిని తండ్రిని కూడా అరెస్ట్ చేయాలని ఇంకో కామెంట్. సో ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆర్టీవీ యాజమాన్యానికి శతకోటి వందనాలు. ఇట్స్ మా బాధ్యత, మీరు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మా బాధ్యత. ABCDEFG అంటున్నారు. సో ఆర్టీవీ యాజమాన్యానికి శతకోటి వందనాలని చెప్పి ఇట్స్ అవర్ డ్యూటీ, ఇది మా బాధ్యత మాత్రమే. సో మా బాధ్యతను మేము నిర్వర్తించాం. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ బాధ్యతలు వారు నిర్వర్తిస్తే డెఫినెట్గా అందరం కలిసి కట్టే ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో భాగం అవుతాం. సో ఆర్టీవీ మంచి సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక దృఢ లక్ష్యంతో, సంకల్పంతో ముందుకు వెళ్తోంది. కాబట్టి ఆర్టీవీ సమాజంలో ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా అక్కడికి వెళ్తోంది, ఎంతటి సాహసమైన చేస్తోంది అక్కడికి వెళ్ళిపోయి మేము దాన్ని అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో ఒక మనిషిని అంత దారుణంగా చంపేశారని చెప్పి బానోతు ప్రవీణ్ నాయక్ కామెంట్ చేశారు. సో గుడ్ ఆర్టీవీ అని హాయర్కు కామెంట్ చేశారు. ఆ తర్వాత మొదటి రోజే చెప్పాను నేను పక్కా ఫ్యామిలీ అని కామెంట్ కూడా పెట్టాను. సూపర్ ఆర్టీవీ యాజమాన్యంకు శతకోటి వందనాలని కామెంట్ వస్తుంది. సో లోకేష్ని ఇష్టపడితే వీళ్ళకు ఏమైందని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. సో తర్వాత ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆర్టీవీ చాలా సంచలనాలు చేసింది, ఐ లవ్ ఆర్టీవీ, గుడ్ జాబ్ ఆర్టీవీ టీమ్, కట్ట పుల్లారావు ట్రావెలర్ అంట. సో ఆర్టీవీ న్యూస్ సూపర్, వెరీ గుడ్ అని కామెంట్ వస్తుంది. బెస్ట్ ఆర్టీవీ న్యూస్ సూపర్.
సో ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్లీ ఒకటే నేను చెప్పేది ఒకటే, ప్రస్తుతానికి గండికోట రహస్యానికి సంబంధించి ఆ కేసు మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిమిషం మీకు ఆర్టీవీ అప్డేట్స్ అందించింది. ఇది కేవలం ఒక గండికోట అంశమే కాదు, చాలా విషయాల్లో కూడా పని కట్టుకొని ఒక ఎక్స్పర్ట్స్ టీంతో ఉన్నటువంటి ఆర్టీవీ జర్నలిస్టులని, ఎక్స్పీరియన్స్డ్ జర్నలిస్టులని ఎక్కడికైనా వెళ్ళిపోయి సాహసం చేసినా సరే నిజాన్ని నిర్భయంగా చూపించేటువంటి ఆలోచన జర్నలిస్టులని చాలా వరకు పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడుతున్నారు మీరు. సో మీరు గమనించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ కేసు అయినా, ఇండియా పాకిస్తాన్ యుద్ధమైనా కూడా చాలామంది కూడా అక్కడ మేము చెప్పేటువంటి రిపోర్టింగ్ని, మా న్యూస్ని తప్పు పట్టించి రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. కానీ నిజాన్ని నిర్భయంగా ఎప్పటికప్పుడు అందరికంటే వేగంగా అందించింది కేవలం ఆర్టీవీ మాత్రం. ఇంటర్నేషనల్ లెవెల్లో హర్యానాలో ఏం జరుగుతోంది, పాకిస్తాన్లో ఏం జరుగుతోంది, పంజాబ్లో ఏం జరుగుతోంది, హర్యానాలో ఏం జరుగుతోంది, ఇలా రకరకాలుగా మీకు విశ్లేషించే ప్రయత్నం ఆర్టీవీ మాత్రమే చేసింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ మరణానికి సంబంధించి కూడా మొదటి నుంచి చాలా రకాలుగా బ్లేమ్ వేయాలని చూశారు, చాలా రకాలుగా కొంత తప్పుపట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పటికప్పుడు పోలీసు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని, అందరి వాదనలు విని, అందరి అటు సంబంధిత బాధిత వర్గానికి సంబంధించిన వాదనలు కానీ అందరినీ కలగలిపి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ని, ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ని చివరి వరకు కేసును ఛేదించే ప్రయత్నం కేవలం ఆర్టీవీ మాత్రమే చేసింది. మొన్న మధ్య అటాప్సీ అండ్ ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా కేవలం ఆర్టీవీ మాత్రమే బయట పెట్టగలిగింది. ఇలా ఏ అంశం చూసుకున్నా డెఫినెట్గా అక్కడ మేము అందుబాటులో ఉంటాం. సో ఇక డెఫినెట్గా సమాజంలో మార్పు అనేది మీతో, నాతో, అందరితో మొదలవ్వాలి. కాబట్టి మీరు కూడా మాతో భాగస్వాములు అవ్వండి. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు, వారిని ఆశ్రయించండి. డెఫినెట్గా ఆ సమస్యకు సంబంధించి మేము నిలబడే ప్రయత్నం చేస్తాం. మీ గొంతుగా మేము అవుతాం, డెఫినెట్గా మేము నిలబడతాం. అట్ ది సేమ్ టైం మీరు ఇచ్చినటువంటి ఆదరాభిమానులు, మీ ఎంకరేజ్మెంట్ కారణంగానే ఇంకా కూడా ముందుకు వెళ్ళేటువంటి ఒక ధైర్యంతో మేము ఉన్నాం. అట్ ది సేమ్ టైం మా బాధ్యతల్ని పదే మీరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్ళి తెగించి సరే, ప్రాణాలకు తెగించి సరే చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. సో మీ ఎంకరేజ్మెంట్ ఇంకా కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కారణంగానే ఇక్కడ ఉన్నాం. సో ఇంకా ఏవి కూడా పట్టించుకోకండి. కొంతమంది పని కట్టుకొని వీటిపైన కామెంట్ చేసేందుకు కామెంట్ సెక్షన్లో పోతున్నారు. సో నేను చాలా క్లియర్గా మళ్ళీ ఒక విషయం చాలా ధైర్యంగా, ప్రౌడ్గా చెప్పాలనుకుంటున్నాను. ఏ తెలుగు మీడియా కూడా డైరెక్ట్గా మీరు చెప్పే కామెంట్స్ని చూసి, ఈ కామెంట్స్ని చదివి వివరణ ఇవ్వరు. కేవలం ఆర్టీవీకి మాత్రమే సాధ్యమవుతుంది. నేను, నా కొలీగ్ సచిన్, నందు, ఇంకా చాలామంది టీం మేట్స్ ఉన్నాం. కేవలం మేము మాత్రమే ఇటువంటి సాహసాలను చేయగలుగుతాం, ఇటువంటి విషయాలను మీ పరిగణలోకి, మీ దృష్టికి తీసుకురాగలుగుతాం. సో ప్రస్తుతానికి గండికోట రహస్యానికి సంబంధించిన అంశం పైన ఎట్టకేలకు అన్నలే ఈ ఘటనలో పాల్పడ్డారు, అన్నలే దీనికి కారణమయ్యారని మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే పోలీసులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ అన్నలు ఎలా చేశారు, ఎవరు ముందుగా వచ్చారు, ఎవరి దారాన్ని ఒడిగట్టారు, మరి తన